పిల్లలాడకపోవాలి కదా, అందుకని ఈయన వచ్చారు. ఎండి చేపలు కొనడానికి వచ్చారా? ఈ ఊళ్ళో చర్చికి ఎవరు రారు, ఈ ఊళ్ళో చర్చికి ఎవరు రారని చర్చిదాస్ చెప్పారు. సరే పోన్లే అని చర్చి దగ్గరికి తీసుకొచ్చాం. మా పనులు కట్టు పడకుండాను ఏముంది, మంచి వయసులో ఉన్న చర్చికి రావాలి అంతే కదా. ఈ వ్యవహారం మీద సాగదండి. నలుగురు ముసలములు వస్తే నేను వస్తాను సామే. అదే కాక ఆదివారం వస్తే నా మొగుడు ఎండి స్థాపన చూసిన పిల్లిలా నన్ను చుట్టేస్తుంటే ఇదిగో సావులోనయ్యా, చర్చ్ గురించి దేవుడి గురించి తవరు మాకు చెప్పక్కర్లేదు, కావాలంటే మేమే తవరకు చెప్తాం. నీ బతుకి నువ్వు చెప్పొచ్చావే, నీ వ్యవహారం ఎవరిని అడిగినా చెప్తారు. నువ్వు చేపలకి వెళ్ళడం, సంద్రంలో సరుకులు మార్చడం. ఇది టేపెట్టి కదా, ఇదేటికి? ఇది టేప్ పెట్టే. ఇందులో మాట్లాడితే నేను చర్చికి తీసుకెళ్లి యేసు ప్రభువుకి వినిపిస్తాను. ఇందులో ప్రార్థన కూడా చేయొచ్చు. రండి మాట్లాడండి. మేము ఏస్తో తిన్నగానే మాట్లాడుకుంటాం. మాట్లాడండి అయ్యా. కడలమ్మా, నా సంతతికి కూడు ఇచ్చి సల్లంగా చూడతాలే. తర్వాత ఎవరు? ఏం చెప్పాలో తెలవట్లేదే, సిక్కు ముచ్చేస్తుంది. మీరండి. మేరీ మాత, నా మొగుడు తాగి తాగి డబ్బులన్నీ కలిసి ఎడుతున్నాడు, ఆడికి మంచి బుద్ధి ఇయ్యమ్మా. నిన్ను ఏడుకుంటున్నానమ్మా, నా బిడ్డని సల్లంగా చూడమ్మా. నాకు మాటలు రాట్లేదే. మేరీ మాత, పక్కింటి పౌరులు తట్టుకోలేకపోతున్నారమ్మా. చూసారా పాదరా? పిల్లలు కుదురుగా కూకుని చదవట్లేదు సామే, చక్కగా చదువు చూసామే. నా మీద చెయ్యడిందో రాయిచ్చు కొడతా, చెవులు పిండేస్తా. సరే చెయ్యి వేయను. నీ పేరేంటి? నీ పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? పోవయ్యా. ఇందులో మాట్లాడతావా? రా, వచ్చి మాట్లాడు. ఏదోటి మాట్లాడు. ఏమనిపిస్తే అది మాట్లాడు. రే కుక్క నాక పంది, దొంగ నాకుండే. రే ఇంకో బాలెళ్ళి తిట్టొద్దాను రా. రే రే నువ్వు రా. అయ్యో, ఈ పాలు నేను చక్కగా మాట్లాడతాను. రే పిడత మొహమా, ఉడత మొహమా, పెద్ద పుడిగివారా నువ్వు? మాట్లాడు. రే దున్నపోతా, ఆంపోతా, కొడితే బుర్రకాయ సిట్టుకొద్ది. తర్వాత నీ చూపడం నాశనం కొండే.
మాట్లాడు. ముర్ర సింత పిక్కలా సిట్ల కొడతా. సరే, ఇంకేమనిపిస్తుందో మాట్లాడు. నీచపోడా నాశన తర్వాత ఏమనుకున్నావో మాట్లాడు. రే సిగ్గులేడా, ఇంకా మాట్లాడు. రే దున్నపోతా పోతా మాట్లాడు. నాశనాకొండే. అంతేనా? మాట్లాడబోయ్. ఏం కావాలంటే అది మాట్లాడు. నాకే అక్కర్లేదు. నాకు మా అమ్మ కావాలా. యాడుంది మా అమ్మ? యాడున్నావే అమ్మ? నన్ను ఇడిచిపెట్టిపోయావు ఎందుకే? మా అమ్మ యాడుంది మా అమ్మ? నాకు కావాలా. యాడున్నావా అమ్మ? నాకు కావాలరా మా అమ్మ. అయ్యా ఇట్టయ్యా యాడున్నావురా? కిట్టి ఎవరి మీద కోపం తోట నరుగుతాను. వీడిగా ఇంకెవరి మీద కోపం. వీడి కోసం గోసి ఇప్పుడు కనిపిస్తే ఎట్ట నరికి పోగులెట్ట అనిపిస్తుంది. ఏడు థామస్ అవును కదా. గడ్డం ఓయ్ సామే యాడున్నావురా? ఆ పెట్లో మాట్లాడి నువ్వు తుడిసేయాలా. నాకు మా అమ్మ అక్కర్లేదు. కిట్టి నా అబ్బ కాదు. ఏదో ఒకరోజు ఆడు గొంతునే పిసికేస్తా. యాడుందిరా పెట్టే? ఓయ్ 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 ఇంటి ఆడదాసినావురా? భీమిలి నా పని స్టార్ట్ చేయనా? ఏటోర్ రండి రండి. ఎక్కడెక్కడే ఏటోర్ భీమిలి ఎక్కడెక్కడే. ఏమే ఏటూరు మీదుగా వెళ్తే ఏమే ఆ ఊరు చూస్తే నీ మనసుకి పాత జ్ఞాపకాలతో ముందు బస్ ఎక్కండి. ఏటూరు కూర్చో. మాట్లాడుకునే నాతో రా. అరిచి గోల్ పెట్టేవో దొంగమని చెప్తాను. తర్వాత ఊరంతా కలిసి నేను కొట్టి చంపుతాను. దిగు. నా మీద చెయ్యడిందో ఆడకపోయినా వదలను. తాకుండా రాలిచ్చి కొడతాను. నా మీద చెయ్యతావా నిన్ను? తాగు తాగు. ఆదివారం చర్చికి రావాలి. స్తోత్రం. వీడే నేను చెప్పిన పిల్లాడు. చిన్నపిల్లలా ఉన్నాడు. ఉన్నమాట అంతరాంశమే. ఇట్లాంటి సైతం కొడుకులా ఉన్నాయి. ఇంతవరకు పడవెక్కించలేదు. ఇది కడల తల్లి నమ్ముకుని బతు తిరుగుతావే. కడలు కోకపోతే ఆ మాంతం మింగేస్తుంది. వీడు దేవుని బిడ్డ. వీడికి అనుభవం ఉన్నట్లేదు. ఒకవేళ ఏదైనా జరిగితే నన్ను అడగకూడస్తావే.
ఈ కడల పోతు కావలోడు సావే సావే. లేదు కళల గురించి తెలుసుకుంటాడు. వెళ్ళు. నీ కోసం చేస్తున్నా. భయపడకుండా వెళ్ళు. తగ్గిద్దాం. తమ్మా మెల్లగా పోనీరా, నా కళ్ళు తిరుగుతాయి, నీకు తెలుసు కదా. ఏమన్నారు ఫాదర్? ఇంకొంచెం స్పీడ్ గా పోనా? గట్టిగా పట్టుకోండి. అచ్చుడు ఆంటోని చూడరా, ఆదివారం మాస్క్ రాలేదు. ఆపరా వాడు. ఆంటోని బతికిపోనీ అంటే మోటార్ సైకిల్ దేవుడే, ఆయనకి లీవు నూనెతో తలంటుకోని అంటే. పైన వింటున్నాడు, నీ మనసులోకి దూరి గుద్దు గుద్దుతాడు. నా మనసులోకి దూరి ఏం చేస్తున్నాడు? నీకు బుద్ధి పెరగాలని, నువ్వు చుట్టూ తగ్గించాలని, ఫాదర్ చెప్పిన మాట విని ఉత్తముడిగా మారాలి అని ఎదురు చూస్తున్నాడు. మెల్లగా వెళ్ళరా, ఎందుకు తొందర? టౌన్కి పోవాలిగా. ఆ అరుపులు కేకలు, కిక్కిరిసిన జనాల గుంపు, పొగ, కాలేజీ అమ్మాయిలు. కాలేజ్ ఆపరా, బండి ఆపరా, దిక్కిందకి. ఫాదర్ బండెక్కి కాలేజ్ అమ్మాయిలు చూడడానికి వెళ్తాట. ఫాదర్ దిగరా కిందకి. సంతోషంగా ఉపదేశాలు ఇస్తా వచ్చారు, ఇప్పుడు టౌన్కి వెళ్ళేటప్పుడు ఏడుతో అవుతారా? అవుతారండి ఫాదర్ చక్కగా. నమస్కారం. మీరు వెళ్ళి పని చూసుకురండి, నేను బండి చూసుకుంటా. నిన్ను నమ్మి మోసపోవడానికి ఇంకొకరిని చూసుకో. నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. ఫాదర్ శ్యామ్ స్తోత్రం. బాగున్నాను. ఏ ఫిలోమినా, ఇక్కడున్నమ్మా ఎక్కడికి వెళ్ళింది? నేను ఆ పేషెంట్ గురించి చెప్పాను కదా ఫాదర్. సర్జరీకి ఆథరైజేషన్ ఫామ్ తీసుకొచ్చాను. మీరు కొంచెం వీళ్ళతో మాట్లాడి అంటే. ఓ పేషెంట్ పిల్ల, కాన్వెంట్ పిల్ల చూసారా? చూడలా. ఫాదర్ మీరెవరైనా చూసారా? లేదమ్మా. ఝాన్సీ నువ్వు చూసావా?